సలహాలు ఇస్తున్న మన ఆదినారాయణ గారు ఆదర్శ రైతు నిరంతరం మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆదినారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ వచ్చే పాత్రికేయులకు విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నేను 2006లో విఆర్డిఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాను. ఒక 6 నెలల్లో కూడా నేను స్వచ్ఛంద సంస్థ తరఫున ఏం చేయాలనే కార్యక్రమాలు కూడా నాకు ముందు మైండ్లోకి రాలేదు. చిన్న చలివేంద్ర కార్యక్రమాలు, ఏదైనా చిన్నపిల్లల క్విజ్ పోటీలు ఇలాంటి పెట్టి చిన్న చేసుకోవాల్సి వచ్చాం. గత 2012లో జిల్లా అవార్డు తీసుకోవడం జరిగింది. 2014లో నేషనల్ అవార్డు సెలెక్ట్ జరగడింది. అలాగే మన అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఉత్తమ జిల్లా సంస్థ అవార్డుగా మనకు అవార్డు దక్కింది. దీనికి అంతటికీ మేమేమి వాళ్ళ ప్రత్యేకంగా మేమేం చేసేదేం లేదు. నా వెంటబడి ఉండే వాళ్ళందరినీ నా కుటుంబ సభ్యులుగా నేను ఆశీర్వదిస్తాను. నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి నా స్నేహితునిగా, నా కుటుంబ సభ్యునిగా ఆస్వాదిస్తాం. అలాగే మీరందరూ మా విద్యార్థులకు చెప్పుకునే దానికన్నా నా కుటుంబ సభ్యులు మీలో పేర్కొని మన ఊరికి కూడా మంచి పేరు తెచ్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అలాగే క్రమశిక్షణ చాలా ముఖ్యం. మనకు క్రమశిక్షణ లేని చదువు ఎంత చదివినా కూడా మనకు ఉపయోగం లేదు. కమ్యూనికేషన్స్ లేని విలువ బురదలో పోసిన పన్నీరు. ప్రతి ఒక్కరు కూడా మనం ఫస్ట్ మన ఇంట్లో మనం ఆదరించండి, మన గురువులకు సహకరించండి. విద్యా వ్యవస్థలో దానికి మించినది ఏమీ లేదు. ఏ దానికైనా రికమెండేషన్లు ఉన్నాయి. మీరు మీ చదువుకు ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదు. మీరు పరీక్ష రాశారని మీరు కొట్టే ర్యాంకులకి ఎవరు అడ్డపడాల్సిన అవసరం లేదు. మీకు మిగతా ఏ బిజినెస్ చేయాలన్నా కూడా రికమెండేషన్ లేదు. అలాంటిది చదువులో ప్లస్ చదువుతో పాటు మీరు క్రీడల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు మంచిగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము కాలేజ్ స్థాపించిన నుంచి ఆ శ్రీను అనే అతను 2013లో నాకు పరిచయం అయ్యాడు. 13 నుంచి ప్రతి సంవత్సరం మాకు ప్రోత్సాహం ఇస్తున్న శ్రీను అయితేమి, నాగయ్య అయితేమి, లక్ష్మణ్ అయితేమి ప్రతి ఒక్కరూ ఈ మారుమూల ప్రాంతంలో కూడా ఇన్ని రోజులు కాలేజీ ముందు ప్రోత్సహించడానికి మేమంత సహకారం చేయడం. ప్రతి ఒక్కరు మీ విద్యార్థులు కూడా మీరు చదివి మీ ఉన్నత స్థాయికి పోయిన తర్వాత మీ పేరెంట్స్కి కూడా మంచి విలువ ఇట్లా మీ కళాశాల గురించి చెప్పడం కానీ, మీరు అక్కడ ఉన్న విద్యార్థులను మళ్ళీ ప్రోత్సహించి మమ్మల్ని పంపడం కానీ, లక్కిరెడ్డిపల్లి ఎక్కడ ఉంది, రాయచోటి ఎక్కడ ఉంది, రామాపురం ఎక్కడ ఉంది, అందరూ కూడా మా మీద నమ్మకం ఉండి ఇంత దూరం వచ్చి మాకు. ఇప్పుడు ఎవరైనా కూడా మన సీనియర్స్ మీ జూనియర్స్కి ఏదైనా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి.